అన్ని తప్పిదాలకు స్త్రీయే మూలము అన్నాడు చాణక్యుడు. అందుకే స్త్రీని చూడగానే నీ బుద్ధిని కోల్పోకు. ఎవరైతే దంపతులు ప్రతి వారంలో 3 లేక 4 సార్లు శృంగారంలో పాల్గొంటారో వారు తమ వయస్సు కంటే యవ్వనంగా కనిపిస్తారు. శృంగారంలో తరచూ పాల్గొనడం వలన ఎంతటి తలనొప్పి అయినా పోతుంది. ముఖ్యంగా కోపం తగ్గుతుంది. పురుషులు స్త్రీలలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మానసికంగా రిలేషన్షిప్ మరింత మెరుగవుతుంది. శృంగారంలో పాల్గొంటే ఒత్తిడి, టెన్షన్లు, కోపం ఇవన్నీ చాలా వరకు కంట్రోల్లో వస్తాయి, తగ్గుతాయి. నెలలో 20 సార్ల కంటే ఎక్కువ సార్లు అంగస్తంభన జరిగే వారికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శృంగారంలో కలిసిన తర్వాత ప్రోలాక్టిన్ అనే హార్మోన్ నిద్ర వచ్చేలా చేస్తుంది. ఆ నిద్ర శరీరానికి ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. పరాయి పురుషుడితో స్త్రీ గాని, పరాయి స్త్రీతో పురుషుడు గాని కామ కోరికలు తీర్చుకుంటూ భార్య భర్తను, భర్త భార్యను మోసం చేయడం అది తప్పు పని అని తెలిసినా సరే అదే ఎంతో తీపిగా అనిపిస్తుంది. అది తప్పు అని తెలిసినా తెలియకపోయినా అప్పుడేం అర్థం కాదు. ఎప్పుడైతే నీకు కామ కోరికలు తగ్గుతాయో, నీకు వయస్సు మీద పడుతుందో, ఎప్పుడైతే నువ్వు మంచి చెడు గురించి తెలుసుకుంటావో అప్పుడు నువ్వు చేసిన తప్పులు గుర్తు చేసుకుంటూ కుంగి కుంగి కృషించిపోతూ బాధపడతావు. స్త్రీ ఎంత ఎక్కువ పురుషులతో శృంగారం చేసి ఉంటుందో ఆమె అంతే ఎక్కువ లైఫ్లో బాధపడుతూ ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. పురుషులకు రతిచర్యలో కావాల్సింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే శృంగారం చెయ్యాలనే భ్రమలో ఉంటాడు. శృంగారంలో పాల్గొనేవారు ఆనందాన్ని పొందడం మాత్రమే కాదు, అలా చేసిన తరువాత వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ప్రతి క్రీడ తరువాత పురుషుడు తన భాగస్వామి నుండి రెస్పాన్స్ ఆశిస్తాడు. తాను చేసిన పనిని ఆమె మరోసారి ప్రోత్సహించాలని, ఆమె తృప్తి పడితే తనకు సంతోషమనే అహంకారాన్ని కలిగి ఉంటాడు. మీరు అతనితో సంతోషంగా ఉన్నానని భావించాలని కోరతాడు. కొన్నిసార్లు యువతులే శృంగార చర్యల్లో దాటి ముందుకు వచ్చి చేసేయాలని భావిస్తాడు. ఆడది ఇంకా కావాలని కోరుతుండటాన్ని మగవాడు ఇష్టపడతాడు. శృంగారంలో వాస్తవాలు మనకు తెలియనివి, తెలుసుకునేవి చాలా ఉన్నాయి. అందులో కొన్ని: చాక్లెట్ ఎక్కువగా తినడం వలన శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అలాగే మెదడుకు రక్తస్రావణ సక్రమంగా జరుగుతుంది. ఆకుకూరలు తినడం వలన శృంగార సామర్థ్యం పెరుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. ఇరుగు పొరుగు మాటలు అస్సలు వినకండి. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని రానియకండి. మౌనం స్త్రీ యొక్క పెద్ద రోదన. ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం. ఈ భూమిపై ఉన్న అద్భుతాలలోకెల్లా మహా అద్భుతం మహిళే. కానీ ఈ మహా అద్భుతానికి రక్షణగా నిలిచేవాడే మగాడు. రోజుకు 2 అరటి పళ్ళను తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పాలు, గుడ్లు ఉదయం అల్పాహారంగా స్వీకరిస్తే శృంగార సామర్థ్యం పెరుగుతుంది.